ఇక్కడ రిజల్ట్ సేమ్ ఉంటాయని కాదు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్కి వాడమని చెప్పారు. నిన్న మా పరిశోధనలో ఒక 5-6 వాస్తుపురుష మండలిని మేము డికోడ్ చేసాం. 32 దాకా వెళ్తున్నాం, అంటే టౌన్ ప్లానింగ్ వరకు చెప్పారు. సో విరివిగా ఒక ఇంటికి 8/8, 9/9 ఇదే వాస్తు అంటే 199%. మనం మీరు నేర్చుకోవడానికి వచ్చిన దీన్ని కూడా సంతృప్తి పరిచేది కూడా అదే. సో 11/11 వేసైనా, 13/13 వేసైనా, 15/8 నాకు నాలెడ్జ్ ఉంది. ఏ వాస్తు పురుష మండలికి ఏ బ్రహ్మస్థానం ఎంత అని తెలిస్తే, అందులో ఉన్న దేవతలు ఏంటనేది తెలిస్తే, దాన్ని బట్టి నడకలు బ్రహ్మస్థానం అన్నీ వస్తాయి. కానీ వాళ్ళ కర్మ ఏంటంటే, మేము ఏదైనా ఇచ్చాం, ఒక డికోడ్ చేసి నీకు ఒక 5/5 బాగుందని ఇచ్చాం, వాడు ఎవడికో చూపెట్టుకుంటాడు, వాడికి అందులో 9/9 లేదంటాడు, వీడు వచ్చి మళ్ళీ నాకు 9/9 చేయండి. ఎందుకు మాకు ఈ కర్మ? మేము అందుకే సామె కోరుకునేది ఇచ్చేస్తాం.